హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగీస్ కుక్ బుక్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వెజ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం కోఫ్తా బాల్ తయారు చేసుకోవడానికి ప్యాన్లో శనగపిండి వేసుకుందామండి. అందుతోపాటు తరిగిన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుందామండి, పచ్చిమిర్చి వేసుకుందామండి, కరివేపాకు కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు వామ యాడ్ చేసుకుందామండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనము బోండాలు కలుపుకునే విధంగా కలుపుకొని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నదిగా బోండాలు వేసుకుందామండి. ఇప్పుడు ఈ బోండాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి మసాలాను రెడీ చేసుకుందాం. ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవడానికి ఎండుమిర్చి, పట్ట, లవంగము, ఏలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు మరియు టమాటాలను వేసుకుందామండి. దీంతోపాటు మనం బాదం పప్పులను వేసుకుంటున్నాము. కాజు ఉంటే కాజు వేసుకోవచ్చు, బాదం ఉంటే బాదం వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, కారము, ధనియాల పొడి మూడింటిని యాడ్ చేసుకున్నాము. ఇందులోకి పసుపు వేసుకుందామండి. ఇవన్నీ కూడా 75% కుక్ అయ్యేంత వరకు మనం మగ్గనిద్దాము. ఇవంతా ఇప్పుడు బాగా మగ్గాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కరివేపాకు వేసుకుందామండి. అందులోకి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మన మసాలాలన్నింటిని కూడా ఇందులో వేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అదే మిక్సీలో నీట్గా క్లీన్ చేసి ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకునేద్దామండి. దీనికోసం మసాలా బాగా మగ్గేంత వరకు వదులుదాము. ఇప్పుడు ఇక మసాలా బాగా మగ్గిందండి. ఇందులో మనం రెడీ చేస్తున్న కోఫ్తా బాల్స్ యాడ్ చేసుకున్నాము. ఇందులోకి మనం చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏదైనా ఒకటి కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ కర్రీ బాగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్గా దింపే ముందు కస్తూరి మేతిని కొంచెం నలుపుకొని వేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కర్రీని బౌల్లోకి తీసుకునేద్దామండి. అంతే అండి, సింపుల్గా వెజ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.